జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రముఖ జర్నలిస్టులతో పాటు డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో సభ్యులైన ఈనాటి జర్నలిస్టులంతా కూడా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేయడమే కాకుండా ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా వార్తలు రాయడంలో, తెలంగాణ ఉద్యమాన్ని ఉత్తేజపరచడంలో మన సైనికులు ఎంతో కష్టపడి పనిచేస్తే తప్ప తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాలేదు అనేది జగమెరిగిన సత్యం. కొట్లాడి తీసుకున్న తెలంగాణలో జర్నలిస్టులకు ఎన్నికల వాగ్దానం ఇచ్చిన ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాను, ఇల్లు నిర్మించి ఇస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని తన 10 సంవత్సరాల పరిపాలనలో దాన్ని దాటవేసేసి జర్నలిస్టులను పట్టించుకోకపోవడం ద్వారా జర్నలిస్టులు ఇలా అసౌకర్యానికి గురవుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే మీ అందరికీ న్యాయం చేస్తానని ఇచ్చిన మాట ప్రకారంగా మన జర్నలిస్ట్ అంతా కూడా చిన్న చితక అనకుండా మీడియా మొత్తం కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడం ద్వారా తన అధికారంలోకి వచ్చారు. తను కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కనీస సౌకర్యాలు అడుగుతున్న జర్నలిస్టులకు సౌకర్యాలు కల్పించకపోవడం చాలా విచారకరం. ప్రధానమైన మన డిమాండ్లు తెలంగాణ జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్యను అందించడంలో భాగంగా కార్పొరేట్ పాఠశాలలో ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచిత విద్యను అందించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలనేది ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దానిపైన ఇప్పటికీ ప్రభుత్వం చలనం లేదు. అదేవిధంగా అనేక జబ్బులతోటి బాధపడి కుటుంబంలో ఎవరికైనా ఏదైనా అనుకోకుండా మరి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వ మరి ఆసుపత్రిలో సౌకర్యం లేని సందర్భంలో ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మన జర్నలిస్టులు అక్కడ వాస్తవంగా అక్కడ ట్రీట్మెంట్ తీసుకునేంత డబ్బులు లేకపోవడం వలన చాలామంది కుటుంబంలో పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, భార్య కావచ్చు, ఇంకెవరు దగ్గర వాళ్ళను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ పరిస్థితిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టులు అందరికీ కూడా హెల్త్ కార్డుని ఇచ్చేసి కనీసం 20 నుంచి 25 లక్షల వరకు ట్రీట్మెంట్ జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది స్పష్టంగా డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా జర్నలిస్టులు కొందరు పెద్ద పత్రికలో పనిచేసినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్న సందర్భంలో ఆ పత్రికలను తొలగించిన సందర్భంలో చాలామంది బయటకు వచ్చేసి ఇవాళ సొంతంగా పత్రికలు పెట్టుకొని ఉన్న ఉద్యోగాలను పోగొట్టుకొని ఇవాళ కుటుంబాన్ని గడుపుతున్న సందర్భంలో ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారంగా జర్నలిస్టు అందరికీ కూడా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న జర్నలిస్టు అందరికీ కూడా 250 గజాల భూమిని తక్షణమే అందరికీ ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో వెంకటరెడ్డి అనే ఒక జర్నలిస్ట్ని హైదరాబాద్లో ఆంధ్ర పోలీసులు సివిల్లో వచ్చి మరి ఎత్తుకపోవడంలో ప్రధాన పాత్ర తెలంగాణ పోలీసులు అండ ఉన్నాయనేది స్పష్టంగా అర్థమైంది. మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇక్కడ కొనసాగుతుంది. ఈ ఆంధ్ర వాళ్ళకు దాసోహంగా పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే అతను బేషరతుగా విడిపించవలసిన బాధ్యత మీ ప్రభుత్వంపై ఉన్నది. అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళు చేస్తున్న అక్రమాల గురించి ప్రశ్నిస్తే మన జర్నలిస్టుల పైన దాడులు చేయడం, రాత్రికి రాత్రి ఎత్తుకెళ్లడం, చిత్రహింసలకు గురి చేయడం, థర్డ్ డిగ్రీ లాంటి చేసి మరి ఆరోగ్యంగా చెరగొట్టి చరిత్ర అక్కడ వెంకరెడ్డి పైన మనకు కనిపిస్తున్నది. తన భార్యను కూడా అక్కడి పోలీసులు, మగ పోలీసులు వాస్తవంగా ఆడవాళ్ళను మగ పోలీసులు పట్టుకోకూడదు, కానీ అక్కడ పట్టుకున్న చరిత్ర మనకు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇలాంటి అభద్రాభావంతో
జీవిస్తున్న మా జర్నలిస్టులందరికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలవలసిన బాధ్యత ఉన్నది. ఒకవేళ ఇప్పటికైనా మీరు స్పందించి జర్నలిస్టుల పక్షాన నిలబడకపోతే రాబోయే రోజులలో మీకు వ్యతిరేకంగా మా పత్రికలను కూడా పనిచేస్తాయనేది సందర్భంగా